మిత్రమా, జీవితంలో మంచి చెడు రెండూ జరుగుతూ ఉంటాయి. మంచి జరిగినప్పుడు గర్వంతో విర్రవీగుతూ, చెడు జరిగినప్పుడు మనోవ్యధతో కృంగిపోతూ ఉండకూడదు మిత్రమా. కొందరు చిన్న లాభం కలగ్గానే ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతారు. చిన్న నష్టం కలగ్గానే పాతాళానికి కృంగిపోతారు. అది అస్సలు మంచిది కాదు మిత్రమా. మంచిని ఆస్వాదించాలి, గర్వంతో కాదు. చెడుకు బాధ్యత వహించాలి, మనోవ్యధతో కాదు మిత్రమా. ధ్యాన యోగ సాధన ద్వారా మనోనిబ్బరం, మనోనిగ్రహం, మనోస్థైర్యమును సాధించుకునేస్తామా. హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వని, మాటలతో మనసు గాయం చేసే వాళ్ళని చెయ్యని, నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలానే ఉండు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నచ్చకపోయినా భగవంతుడికి ఒక్కడికి నచ్చితే చాలు మిత్రమా. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు. జాగ్రత్త నేస్తమా. ఒక మంచివాడు పతనమయ్యాడంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. కాదంటావా మిత్రమా. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలుపెట్టావని అర్థం. కాదంటావా మిత్రమా. మిత్రమా, ఎవ్వరినీ కూడా చిత్తు కాగితంలా చూడకండి. ఎందుకంటే ఆ చిత్తు కాగితం కూడా ఏదో ఒక రోజు గాలిపటమై గాలిలో ఎగిరి నిన్ను తలెత్తుకుని చూసేలా చేస్తుంది. జీవితంలో ఏం సాధించడం లేదంటే మీరు చేసే ఏ పనిపైనా సరే సరిగ్గా దృష్టి పెట్టడం లేదని అర్థమైందనుకుంటా. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యి నందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు మిత్రమా. ఎవరు ఏమన్నా ఓర్చుకుంటున్నారు కదా అని ఎదుటి వారిని పిరికి వారిగా భావించకండి. ఓర్చుకునే మనసు ఉన్న చోటే నిజమైన ప్రేమ ఉందని తెలుసుకోండి. మిత్రమా, నీకొక సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ వీక్నెస్ ఆధారంగా నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది. మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది. కాదంటావా నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. పేదరికాన్ని మించిన గురువు ఎవ్వరికీ లేడు. పేదరికం ఎన్నో నేర్పిస్తుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బ్రతకడం ఎలాగో నేర్పుతుంది, ఒదిగుండడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. డబ్బు అనుభూతి మాత్రమే ఇస్తుంది మిత్రమా. పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. పేదవాడిగా పుట్టడం అస్సలు నేరం కాదు. పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం అసలైన నేరం మిత్రమా. ఎక్కువ ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడవద్దు. ఎందుకంటే ముందున్న రోజులు వాళ్ళవవచ్చు. అప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో చులకన అవుతారని గుర్తించుకునేస్తామా. ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఏ ప్రాణికి కూడా గ్యారెంటీ లేదు. ఈ జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము, బ్రతుకుంటే ఇంకా పోలేదా అంటాము. రేపనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, కక్షలు, పంతాలు ఎందుకు నేస్తమా. ఎవరు ఉండి తినేది లేదు, ఎవరు పోయి సాధించే లేదు. అర్థమైందనుకుంటా. మనిషికి మరణం చాలా విచిత్రమైనది కదా మిత్రమా. ఇంటి నిండా ఆస్తులున్నా కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదవాడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళుతున్నాడు నేస్తమా. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మనం వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది మిత్రమా. చిరునవ్వుతో సమస్యని ఎదురించు, ప్రేమగా పరిష్కరించు. అర్థమైందనుకుంటా. మంచి వెనక ఎవ్వరూ వెళ్ళరు మిత్రమా. చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకి మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు,
కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళుతూ ఉంటాడు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అని అనుకుంటే చివరికి ఒక్కడిగాని ఉండిపోవలసి వస్తుంది నేస్తమా. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే నిజమైన జీవితం అంటే. నేస్తమా, మంచి మాట ఒకటి చెప్పనా? డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకి ప్రజలు విలువనివ్వరు. పళ్ళు లేని చెట్టుకి పక్షులు కూడా దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు మిత్రమా. ఎప్పటి వరకు మన నుంచి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకి విలువ ఉంటుంది నేస్తమా. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరు కూడా చాలా ముఖ్యం మిత్రమా. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థితో చెప్తాడు, దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్తే నేను నీకు 10 రూపాయలు ఇస్తాను. అప్పుడు ఆ విద్యార్థి ఉపాధ్యాయునితో చెప్తాడు, దేవుడు లేని చోట చెప్తే నేనే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని. ఇది జ్ఞానం అంటే మిత్రమా. ఇంతకంటే మనిషి సంపాదించాల్సిన గొప్ప జ్ఞానం ఏదీ లేదు కదా. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తాడు, ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు, ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి. అత్తరు దుకాణానికి వెళితే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని తప్పక మనం గ్రహిస్తాము. ఉత్తముల సాహచర్యం కూడా అంతే మిత్రమా. అర్థమైందనుకుంటా. బుద్ధి ఇంద్రధనస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి కానీ ఓసరి విలులా సందర్భానికి తగినట్లు రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది మిత్రమా. అప్పుడు నీ జీవితంలో ఏ రంగు కూడా లేకుండా పోతుంది. కాదంటారా? నడకలో లోపం ఉన్నా పర్వాలేదు నేస్తమా, నడవడికలో లోపం ఉంటేనే చాలా కష్టం. చేతుల్లో లోపం ఉన్నా పర్వాలేదు మిత్రమా, చేసే పనుల్లో లోపం ఉంటేనే నష్టం. కంటిలో లోపం ఉన్నా పర్వాలేదు నేస్తమా, చూసే చూపుల్లో తేడా ఉంటేనే కష్టం. మెదడులో లోపం ఉన్నా పర్వాలేదు మిత్రమా, ఆలోచనలో మోసం ఉంటేనే చాలా అంటే చాలా కష్టం. కాదంటావా నేస్తమా? కళ కష్టపడకుండా వచ్చినా అది తీరాలంటే మాత్రం చాలా కష్టపడాలి, అవునా? ఆశ అనుకోకుండా పుట్టినా అది పొందాలంటే చాలా అదృష్టం ఉండాలి, అవునా నేస్తమా? ఒక స్త్రీ తన కష్టాలన్నీ కూడా నీకు చెప్పి తన ఆనందాలకు మాత్రం నిన్ను దూరంగా పెడుతుంటే ఆమెను ఎప్పటికీ కూడా నమ్మరాదు. నమ్మి ఎలాంటి సహాయం కూడా చెయ్యొద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. బ్లేడ్కి 2 వైపులా పదును ఉంటుంది, కానీ చెట్లను నరకలేదు. కానీ గొడ్డలి చాలా బలంగా ఉంటుంది, కానీ వెంట్రుకల్ని కత్తిరించలేదు. అందుకే అంటారు, ఎవరి ప్రత్యేకత వారిదేని. ఎవరిని చులకనగా చూడొద్దు మిత్రమా. చులకనగా ఎవరైనా చూస్తే ఇలానే సమాధానం చెప్పు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.